పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు. ఈ లోకములో మానవుడు ఎన్నో రకాల పాపములు చేయుచున్నాడు. పాపము అనగా మొదట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చాలా మంది పాపము అంటే ఎన్నో రకాలుగా దానికి జవాబు చెబుతారు. పాపం అంటే ఎన్నో రకాలుగా జవాబు చెబుతారు. కానీ దేవుడు చెప్పే జవాబు ఏంటిదంటే, పాపము అనగానే వాక్యము అతిక్రమమే పాపము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటకు విరోధముగా నడవడమే పాపం అన్నాడు. కనుక దేవుడు ఈ లోకములో ఆయన ప్రజలకు తెలియజెప్పిన మాటలు, అనేకమైన మాటలు తెలియజెప్పాడు. ఆ మాటలకు విరోధముగా నడవడమే పాపము అన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఆయన యందు నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. మొదటిగా మానవునికి పాపం ఏంటిది అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు చూడండి, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఈ భూమి మీద మానవ జాతికి. ఎన్నో రకాల ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచారం చేయవద్దన్నాడు, ఆజ్ఞ. దొంగతనము చేయవద్దన్నాడు, ఆజ్ఞ. నరహత్య చేయవద్దన్నాడు, ఆజ్ఞ. విగ్రహారాధన చేయవద్దన్నాడు, ఆజ్ఞ. 6 దినములు కష్టపడి 7వ దినము నీ సన్నిధి, దేవుని సన్నిధికి రండి, విశ్రాంతి దినమును మీరు ఆచరించండి అన్నాడు, ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అన్నాడు, అది ఆజ్ఞ. అలాగనే నీ పొరుగువానిది ఏది ఆశించద్దు, నీ పొరుగువాని ఎద్దునైనను నీ పొరుగువాని గాడిదనైనను వాని భార్యనైనను ఆశించద్దు అన్నాడు, అది ఆజ్ఞ. ఇంకా చెప్పుకుంటూ పోతే నీ పొరుగువానిది ఏదైనా కానీ నీవు ఆశించద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు అన్నాడు, అది ఆజ్ఞ. అంటే ఇలాగూ దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమము చేయడమే పాపము. దేవుని మాట వినకుండా దేవుని మాటను త్రోసివేసి దేవుడు చెప్పిన మాటకు విరోధముగా నడవడమే పాపము. కనుక పాపం అనగా మనుషునికి ఏంటిదయ్యా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని పిల్లలమైన మనము కూడా ఆజ్ఞను అతిక్రమించితివా పాపం చేసినట్టే. కనుక ఆజ్ఞను అనుసరించి నడుచుకోమన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించుకుంటూ మనం నడవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఈ దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలకు విరోధముగా ఏదైనా నువ్వు చేసినట్టయితే నువ్వు ఇంకా పాపములోనే ఉన్నావు. జాగ్రత్త, ఇంకా పాపములోనే ఉన్నావు. కనుక నీ పాపము నుంచి విడిపించబడ్డను అనుకుంటున్నాం మనం. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరినా మళ్ళీ నువ్వు పాపంలోనికి పడిపోతున్నావు. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. ఇంకొక పాపం ఏంటిదంటే, క్రైస్తవుల్లో ఉండేటువంటి కొన్ని, మనం రక్షించబడ్డాం కానీ కొన్ని పద్ధతులు మనం ఇంకా మానుకోవడం లేదు. ప్రతి దురాశ పాపము అన్నాడు. ప్రతి దురాశ పాపం. యాకోబు పత్రికలోకి రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మాట రాశాడు యాకోబు గారు. 15వ వచనం 14 నుండి చదువుతున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు గొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. ఈ దురాశ అనేది కూడా పాపము. క్రైస్తవులమైన మనకు దురాశలు ఉండకూడదు. దురాశ అనగానే చెడ్డాశ. ఆ చెడ్డాశ నీలో ఉంటే ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నట్టు. కనుక మనకు తెలియకుండానే కొన్ని దురాశలు కలిగి ఉంటారు దేవుని పిల్లలు కూడా. ఆ దురాశ అనేది చంపివేయాలి. ఈ దురాశ అనే దానికి మూలము దుష్టుడు. కనుక నీలో దురాశ పుట్టిస్తాడు. కనుక దురాశకు మనం కూడా అది పాపములోకే తీసుకెళ్తుంది. కనుక ప్రతి ఒక్క దేవుని పిల్లలమైన మనకు దురాశ లేకుండా చూసుకోవాలి. ఇలాగూ ఎన్నో పాపములకు యేసయ్య పాప క్షమాపణ జరిగించాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పాపక్షేమం, మనం బాప్తిసం పొందినోడు మన పాపాలన్నీ క్షమించబడతాయని మనం అనుకున్నాం. అందరం మేము దేవుని బిడ్డలమే కదా అనుకుంటాం. కానీ తెలియక ముందు చేసిన పాపములకు క్షమాపణ ఉంది. కానీ ఈ పాపం అని తెలిసిన తర్వాత చేస్తే దానికి క్షమాపణ లేదు. అది గుర్తుంచుకోనండి. అందుకనే పౌలు గారు ఆ మాట చెప్తాడు, నేను తెలియక చేసి తిని గనక నేను క్షమించబడి తిని అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఆ మాట చెప్తున్నాడు. చూడండి పౌలు గారు ఏం సాక్ష్యం చెప్పుకుంటున్నాడో. 12వ వచనం చదువుతున్నాను. మొదటి తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను.
తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. ఒకప్పుడు పౌలు గారు చేసినటువంటి పాపములు అది పాపం అని తెలియక చేశాడు కనుక క్షమించబడ్డాడు. ఇప్పుడు మనం తెలిసి చేసినాం అనుకో క్షమాపణ అనేది దొరకడం చాలా కష్టం.